మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన కల్ట్ క్లాసిక్ ఆరెంజ్ మరోసారి థియేటర్లో సందడి చేస్తోంది. 2010లో రిలీజ్ అయి ఆశించిన విజయం సాధించకపోయినా ప్రస్తుతం రిలీజ్ ట్రెండ్లో ఈ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. వ్యాలంటైన్స్ వీక్ సందర్భంగా ఇవాళ మూడోసారి రిలీజ్ అయిన ఈ మూవీ ఎర్లీ మార్నింగ్ షోలు హౌస్ఫుల్ అయినట్లు సినీ వర్గాలు తెలిపాయి. హారిస్ జయరాజ్ సంగీతం, సాంగ్స్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం విశేషం. రెబల్ స్టార్ ప్రభాస్ మరో అరుదైన ఘనత సాధించారు. జపాన్కు చెందిన పాపులర్ లైఫ్ స్టైల్ వీక్లీ మ్యాగజైన్ యానన్ ఫిబ్రవరి ఎడిషన్ బ్యాక్ కవర్పై సోలోగా కనిపించిన తొలి భారతీయ నటుడిగా చరిత్ర సృష్టించారు. బాహుబలి సినిమా తర్వాత జపాన్లో ఏర్పడిన భారీ ఫ్యాన్ బేస్కు ఇది నిదర్శనంగా నిలిచింది. RRR సక్సెస్ తర్వాత 2023లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇదే మ్యాగజైన్ కవర్పై కలిసి కనిపించగా ఈసారి ప్రభాస్ సోలోగా మెరిశారు. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన మనశంకర వరప్రసాద్ సినిమా ఓటీటీ రిలీజ్ తేదీ వచ్చేసింది. ఈ నెల 11 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్కు రానున్నట్లు ఓటీటీ ప్లాట్ఫామ్ ZEE5 వెల్లడించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుందని ZEE5 పేర్కొంది. ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబుల క్రేజీ ప్రాజెక్ట్ వారణాసి డిజిటల్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ ఏకంగా 650 కోట్ల భారీ ఆఫర్ను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే భారతీయ సినీ చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఓటీటీ డీల్ అవుతుంది. థియేట్రికల్ రన్ను కాపాడేందుకు సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా మేకర్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. పుష్ప సినిమాలో అల్లు అర్జున్కు జోడీగా నటించిన రష్మిక ఇప్పుడు సరికొత్త రోల్లో కల్పించనున్నట్లు తెలుస్తోంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న AA22లో ఆమె నెగిటివ్ రోల్లో కనిపిస్తారని చర్చ జరుగుతోంది. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీలో 5 హీరోయిన్లు నటిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రష్మిక, మైసా, రణబలి చిత్రాల్లో నటిస్తుంది. సినీ నటి భూమిక యుపోరియా సినిమా ప్రెస్ మీట్ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. స్టేజ్ పైన ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఆమె కీలక పాత్రలో నటించారు. ఇది చాలా బోల్డ్ సబ్జెక్ట్. ఇలాంటి సినిమా చేయాలంటే ధైర్యం కావాలని, రిస్క్ తీసుకోవాలని నిన్న సినిమా చూసిన తర్వాత నిద్ర పట్టలేదని భూమిక కంటతడి పెట్టుకున్నారు. బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు హీరో చంద్రహాస్పై హైదరాబాద్ మాదాపూర్ PSలో కేసు నమోదైంది. బరాబర్ ప్రేమిస్తా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ బూతు పదాలతో రాసిన పాట పాడారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ జర్నలిస్ట్ వీడియో పోస్ట్ చేయడంతో చంద్రహాస్ ఆయన్ను బెదిరిస్తూ వీడియో రిలీజ్ చేశారు. దీంతో తనకు ప్రాణహాని ఉందని, చంద్రహాస్పై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఉగాదికి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలో హీరోయిన్గా ఫౌజీ బామా ఇమాన్వి నటిస్తున్నారని సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26 తేదీన థియేటర్లో రిలీజ్ కానుంది. KGF2 తర్వాత వస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ను నిర్మాత దిల్ రాజుకు చెందిన SVC దక్కించుకుంది. దాదాపు 120 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని మార్చి 19న రిలీజ్ చేయనున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయకన్ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. జనవరి 9న రావాల్సిన ఈ సినిమా సెన్సార్ సమస్యలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే CBFC సూచనల మేరకు పలు మార్పులకు చిత్ర నిర్మాతలు అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో ఫిబ్రవరి 19 లేదా 20న సినిమా థియేటర్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.